లేకపోవడాన్ని బట్టి విభిన్నమైన ప్రయాణాలను పంచుకోలేకపోతే వచ్చాను. అయితే గడిచిన దినాల్లో ప్రభు మహాకృపను బట్టి మీ అందరూ ప్రార్థించిన విధానాన్ని బట్టి నిజంగా దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తూ వచ్చాడంటే మరి మీ మీ అందరికి కూడా నేను ఆల్రెడీ నా విషయాన్ని తెలియజేస్తూ వచ్చాను. గడిచిన జూలై మాసంలో ఇలా జాబ్ జాయిన్ అవుతానని. మరి ఆగస్టు 25th నేను జాబ్ చేంజ్ అవ్వడం అనేది జరిగింది. మరి ప్రభు కృపను బట్టి కొత్త కంపెనీలో మరి స్టార్టింగ్ ఇంటర్వ్యూ అప్పటి నుంచి కూడా నేను ప్రతి విషయాన్ని తెలియజేస్తూ వచ్చాను. మరి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా మీరందరూ ప్రార్థిస్తూ వచ్చారు. మంచి కంపెనీ దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఇంకోటి ఏంటంటే నేను ప్రీవియస్గా చేసే ఆర్గనైజేషను మరి ట్రావెలింగ్ ఉండేది. నేను బై ఓన్ ట్రాన్స్పోర్ట్లో 2-వీలర్లో వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకంటే డిఫరెంట్ క్లయింట్ మీటింగ్స్ వల్ల చాలా లాంగ్ ట్రావెలింగ్ ఉండేది. అసలు ఏ టైం అయినా కానీ ఒక ఫిక్స్డ్ టైంకు మరి వెళ్ళాల్సి ఉండేది. సో తిరిగి వచ్చేసరికి బాగా అలసిపోయే వాళ్ళము. ఇంకా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనకున్న ప్రేయర్ టైమింగ్స్ ఇవన్నీ వీటన్నిటిని బట్టి ఇంకొకటి టైం లిమిట్ కూడా ఒకటి ఉండేది కాదు. మనకు చాలా లేట్ అవర్స్ ఉండేది. సో ఇవన్నీ ఉండడాన్ని బట్టి కొంచెం ప్రభువులో సాయంత్రం ప్రార్థన కాల సమయం అంతగా ఉండేది కాదు. కానీ ప్రార్థన చేస్తూ వచ్చాము. దేవుడు చక్కటి కృప చూపుతూ వచ్చాడు. నిజంగా కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది, భారత్ బయోటెక్ అని. మరి ఆగస్టు 25th మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి కంపెనీ వాళ్ళే మరి ట్రావెలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇంటి దగ్గరికి మరి బస్సు రావడం అనేది అదే. మరి తర్వాత జాబ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 9 to 5:30. ఒక జర్నీ ఒక 1 hour 1.5 hour చూసుకుంటే దాదాపు ఒక 10 గంటలు, అంటే ఒక రోజులో 10 గంటలు మనము డ్యూటీకి కేటాయించడం జరుగుతూ ఉంది. మిగతా టైంలో మ్యాక్సిమం 7 లోపు ఇంటికి రావడం అనేది జరుగుతూ ఉంది. దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ఈ విషయాన్ని బట్టి. సాయంత్రం పూట దాదాపు ఒక గంటన్నర సేపు ప్రార్థనలో వాక్యంలో మరి సమయాన్ని వెచ్చించడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. నాకు వ్యక్తిగతంగా ప్రయాణంలో కూడా ఎంతగానో సాయం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఓన్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు చాలా రిస్కీగా ఉండేది. మీకు అందరికీ తెలిసింది హైదరాబాద్ ట్రాఫిక్ ఈ యొక్క పరిస్థితులన్నీ. నిజంగా దేవుడు మరి ప్రయాణం అయితేనేమి, తర్వాత డ్యూటీ అవర్స్ అయితేనేమి అన్నీ మరి నేను ఒకటే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ వచ్చాను. మీ అందరికి కూడా అదే చెప్తూ వచ్చాను. మనకి ఏ జాబ్ అయినా కానీ కొంచెం అది పరిచర్యకు అడ్డుగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉన్నటువంటి జాబ్ అయితే వద్దు ప్రభు అని గడిచిన దినాల్లో అదొకటే ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎప్పుడు జాబ్ మారాలనుకున్నా కానీ మరి అనేకమైన ఇంటర్వ్యూలు అయితే అటెండ్ అవుతూ వచ్చాం, కానీ ప్రభు అవేవి అనుమతించలేదు. మరి ఇది మాత్రమే అనుమతిస్తూ వచ్చాడు. నిజంగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మరి కొందరికి నేను ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయండి, నేను ఈరోజు వెళ్ళొస్తూ ఉన్నాను, అన్ని విషయాలు పంచుకుంటూ వచ్చాను. కానీ నిజంగా దేవుడు మీ అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి దేవుడు మంచి ఉద్యోగం అనుగ్రహించాడు, ప్రయాణము అన్ని విషయాల్లో. ఇంకా నిన్ననే మొన్న గడిచిన వారంలో అన్ని డీటెయిల్స్ హెచ్ఆర్ టీమ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతి నెలలో కూడా 8 రోజులు మనకు సాటర్డే సండేస్ ఇవి వీటన్నిటితో కలిపి 8 days, ఒక 2 క్యాజువల్ లీవ్స్ అన్నట్టుగా, ఒకటి సిక్ ఒకటి క్యాజువల్ లీవ్ అని ఓవరాల్గా నెలలో 10 రోజులు సెలవులు దొరికే అవకాశం ఉంది. మళ్ళీ మనకు అర్జెంటు ఏదైనా మీటింగ్ ఉందంటే ప్రియర్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళినప్పుడు లాస్ ఆఫ్ పే అనేది అయినా కానీ మనం చూసుకొని మనం వెళ్ళొచ్చు. దాన్ని బట్టి పెద్ద అబ్జెక్షన్స్ కూడా లేవని, అది మ్యాన్ పవర్ సపోర్ట్ అనేది బాగా ఉందన్నమాట ఈ ఆర్గనైజేషన్లో. సో కాబట్టి నేనే ఉండి చెయ్యాలి అనేది అయితే ఏం లేదు, చాలా రీప్లేస్మెంట్ ఉంది. సో ప్రభు మహాకృపను బట్టి ఎక్కడ బౌండరీస్ లేవు పరిచర్యకు. నిజంగా నేను అదేదైతే ప్రార్థన చేస్తూ వచ్చానో మీ అందరికీ తెలియజేస్తూ వచ్చానో, ప్రభువుకు మరి ఏదైతే మొరపెడుతూ వస్తూ ఉన్నామో అదే ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు నిజంగా ప్రయాణం విషయం కానీ, పరిచర్యకు వెళ్ళాలనే విషయం కానీ
ఏదైనా మనము మన డేట్స్ ముందే చెప్తే ప్రభు మహాకృప ఏంటంటే సాటర్డే సండే లీవ్ కూడా మనకు మండే ట్యూస్డే వర్క్ ఉందంటే ఆ సాటర్డే సండే వర్క్ చేసుకొని మండే ట్యూస్డే కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అంట. సో ప్రైజ్ గాడ్, అన్ని విషయాలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సో మనకిప్పుడు పర్టికులర్గా మ్యారేజెస్ ఉన్నాయనుకోండి, వెనస్డే థర్స్డేనే ఉంటాయి, సాటర్డే సండే ఉండవు. సో సాటర్డే సండే వర్క్ చేసి ఏదో ఒక టైంలో ఆ షిఫ్ట్ టైమింగ్స్లో మరి ఈవినింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కానీ చూసుకొని మనం మిగతా వర్కింగ్ డేస్లో కూడా మనకున్నటువంటి పరిచర్య సమయాలు లేదా మ్యారేజెస్ విషయంలో కూడా వెళ్ళడానికి ఎంతో ఫ్లెక్సిబిలిటీ ఈ జాబ్లో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా ప్రార్థించిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. మరి ఇంకొక చిన్న సాక్ష్యం ఏంటంటే మరి మరి నా భార్య విషయంలో, శైలజ విషయంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ వచ్చాను. మరి తను కూడా లాస్ట్ ఇయర్ అంతా మెడికల్ కోడింగ్ చేసింది ట్రైనింగు. నిజంగా ఊహించని విధంగా నేను ఈ సాక్ష్యం ఆల్రెడీ పంచుకున్నాను. తనతో పాటు అదే పనిగా మెడికల్ కోడింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ ట్రైనింగ్ ఎగ్జామ్లో పాస్ కాలేకపోతూ వచ్చారు. మరి శైలజ మరి మీ అందరి ప్రార్థనలు బట్టి, దేవుని మహాకృపను బట్టి తను బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీని, పిల్లలను మరి అన్నీ చూసుకుంటూ కూడా తను మంచి మార్కులతో పాస్ అయింది. దేవుని యొక్క మహాకృప ఏంటంటే పాస్ అయిన వెంటనే ఒక 6 months లోపే తనకు చెన్నైలో ఒమేగా కంపెనీలో జాబ్ రావడం అనేది జరుగుతూ వచ్చింది. మీ అందరికీ తెలియజేస్తూ వచ్చాను. మరి తను కూడా మరి ఆగస్టు 11వ తారీఖు తను జాయిన్ అయింది. ఆగస్టు మంత్లోనే తను కూడా జాయిన్ అవుతూ వచ్చింది. ఆగస్టు మంత్లో జాయిన్ అయినప్పుడు మరి ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి ఎంతో ప్రయాస ఉండేది. మరి చెన్నైకి వెళ్ళడము, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎలా జరుగుతాయి, ఏంటి పరిస్థితి అని ఎంతగానో ఆలోచిస్తూ వచ్చిన. కానీ దేవుడు నిజంగా రోమా 8:28 మాట, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి విషయము సమస్తము సమకూడి జరుగుతున్నవి అనేది నేను ఎంతగానో ఆ రోజు కూడా ప్రభువును ఆరాధిస్తూ వచ్చాను. నిజంగా దేవుడు ఎంత ప్రీ షెడ్యూల్డ్గా ఒక మనిషికి ఏదైనా సహాయం చేయాలంటే ఇంతగా ఏర్పాటు చేస్తాడా? ఒక మనిషికి దేవుడు ఏదైనా ఒక పనిలో ఆయన ఇచ్చాడు అంటే అన్నింటినీ సమకూరుస్తాడా అనేది మరలా నేను ఆ రోజు జరిగిన పరిస్థితులను బట్టి నిజంగా దేవునికి వందనాలు చెల్లించలేకపోతూ వచ్చాను. అసలు ఎంతగా దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడని నిజంగా తెలియజేయాలంటే విషయం ఏంటంటే, మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికంటే ముందుగానే హెబ్రోన్ నుంచి నేను మన సహోదరుడు ప్రేమ్ బ్రదర్ కలిసి అక్కడికి చెన్నైకి ఉన్నటువంటి తెలుగు ఫెలోషిప్ ఏదైతే మేము వెళ్ళాలనుకుంటున్నామో తురియాపాకం అని చెన్నై ప్రాంతంలో ఆ ఏరియాలో ఉన్న తెలుగు ఫెలోషిప్, హెబ్రోన్ ఫెలోషిప్కు గాడ్ సర్వెంట్ గారికి ఫోన్ చేస్తూ వచ్చాం. అయ్యా, మేము ఇక్కడ హెబ్రోన్లో పరిచర్లో ఉంటాము, మరి పలానా ప్రాంతానికి ఇలా మా భార్యను జాయిన్ చేయడానికి వస్తూ ఉన్నాను, మరి ఈ విషయం మీద ఫెలోషిప్ కూడా అక్కడ అందుబాటులో మీరు ఉంటుందా, ఏ టైమింగ్స్ అని కనుక్కొని వస్తాము అన్నప్పుడు దేవుడు ఎంతగానో రండి బ్రదర్ అని అక్కడ సమకూరుస్తూ వచ్చాడు. ఇంకా మీ అందరికీ తెలిసినట్టుగా గడిచిన దినాల్లో మేమందరం హగ్గై ఇన్స్టిట్యూట్లో ఒక థియాలజియన్ ఉండేవారు, మిత్ర సాతులూరు అనే అంకులు. సో ఆ అంకులు దగ్గరికి 2015 నుంచి నేను బైబిల్ స్టడీకి వెళ్తూ ఉండేవాడిని. అక్కడికి ఒక సహోదరి సునీత సిస్టర్ అని కూడా తను కూడా వచ్చేది. తను పిహెచ్డి చేసేది హైదరాబాద్ యూనివర్సిటీలో. సో తను పిహెచ్డి చేస్తూ రీసెర్చ్ మీద తను కూడా చెన్నైలో జాబ్ చేస్తూ ఉంది. సో తను చెన్నైలో ఉండడాన్ని బట్టి నేను తనకు కూడా ఇన్ఫామ్ చేస్తూ వచ్చాను, అమ్మ మేము వస్తున్నాము, సో నేను శైలజ వస్తూ ఉన్నాము, ఇలా మీరు అవైలబిలిటీ చూసుకొని రండి అంటే, తను యాక్చువల్గా బేసికల్గా ఉండేది తను చీరాల్లో ఉంటారు సునీత. ఆ చీరాల నుంచి మేము రావడానికంటే ముందుగానే 2 రోజులు చెన్నై వెళ్ళిపోయింది. మేము వచ్చే రోజుకు మేము ఫోన్ చేసిన గాడ్ సర్వెంట్ మందిరము అక్కడ బెత్సయిదా అనేది ప్రేయర్ హౌస్ అనమాట. సో హెబ్రోన్ బ్రాంచ్. సో అక్కడికి మరి ఆ దినాల్లో మరి చెన్నైలో మరి బక్సింగ్ గారు అంకులు ఎక్కడైతే పరిచర్య చేస్తూ వచ్చాడో ఆ ప్రాంతానికి ఆ బ్రాంచ్ అనమాట, ఆ ఏరియా. సో పరిచర్య ఆరంభించిన దినాలకు
మరి ఆ యొక్క మందిరానికి మేము దిగిన ఆదివారం పొద్దున 7 గంటలకు దిగేసి మొట్టమొదట మేము చేసిన పని ఒకటే, ఫ్రెష్ అయిపోయి వెంటనే మందిరానికి వెళ్ళిపోయాం. మందిరానికి వెళ్ళిపోయి మొట్టమొదట మాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఉన్నటువంటి అన్ని ఛానల్స్ మనకి ఏమొద్దు, మనం అవన్నీ తర్వాత మందిరం పోయి వచ్చిన తర్వాతనే చూసుకుందాము అని దిగిన వెంటనే మేము రెడీ అయిపోయి మందిరానికి వెళ్ళినప్పుడు మందిరములో వాక్యం పంచుకుంటూ వచ్చారు. అంతే, తమిళ్ తెలుగు ట్రాన్స్లేషన్ 2 ఉన్నాయి అన్నమాట. సో మందిరం అంతా అయిపోయిన తర్వాత లోపు మన చీరాల నుంచి రావాల్సిన సునీత కూడా వచ్చింది. అయిపోయిన తర్వాత మరి భోజన సావాసం కూడా అక్కడ భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఘాట్ సర్వెంట్ని కూడా కలుస్తూ వచ్చాము. ఘాట్ సర్వెంట్ని కలుస్తూ వచ్చినప్పుడే మరి అక్కడ మన తెలుగు సహోదరులు, మరి ఇప్పుడు గ్రూప్లో కూడా జాయిన్ అయి ఉన్నాడు ప్రేమ్చాంద్ అనే బ్రదరు, టీసీఎస్లో జాబ్ చేస్తూ ఉన్నాడు సహోదరుడు. ఆళ్ళగడ్డ నుంచి, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుంచి చెన్నైలో ఉంటాడు సహోదరుడు. అన్నా నేను కర్నూలు డిస్టిక్ అని చెప్పగానే సహోదరుడు ఎంతో ప్రేమతో అన్ని విషయాలు పంచుకుంటూ వచ్చాడు. అన్న, మీరు ఏదైతే జాబ్ ఉందో శైలజ, తను ఉన్న ఆఫీసు పైననే మేము ఉంటామన్న మా ఆఫీసు. సో ఏం ప్రాబ్లం లేదు, అక్కతో అన్ని విషయాలు నేను మాట్లాడతాను, అన్ని సహాయం చేస్తానన్న, నో ప్రాబ్లం అని సహోదరుడు అన్ని విషయాలు, రేపు రండి, రేపు కలుద్దాం ఆఫీస్ దగ్గర అని ప్రేమ్చాంద్ సహోదరుడు కూడా మరి ఆ యొక్క ఆలగడ్డ ప్రాంతంలో బేతనియాకు అనుగుణంగా ఉన్నటువంటి బ్రాంచ్. ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఆలగడ్డలో ఇంజనీరింగ్ చేస్తూ వచ్చినాను. నేను ఆలగడ్డలో ఇంజనీరింగ్ చేస్తూ వచ్చినప్పుడు ఏదైతే సహోదరుడు వెళ్తున్న ఆ బ్రాంచ్ ఉందో, ఆ బ్రాంచ్కి హెడ్ బ్రాంచ్ హెబ్రోన్ నుంచి బేతనియాకి వెళ్ళేవాడిని నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు. సో ఆ సహోదరుని కలిసినప్పుడు నిజంగా ఎంతగానో సంతోషిస్తూ వచ్చిన. ఎంత గొప్ప విషయం అంటే, అక్కడ నుంచి మరి ఇక్కడ హైదరాబాద్లో శైలజ కోర్సు చేసినప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు మరి ఆ సిస్టర్ కూడా మరి ఎక్కడికంటే సండే రోజు చర్చికి జయపాల్ ఫౌండేషన్ అంకుల్ ఉన్నాడు కదా, జయపాల్ అంకుల్, ఆ అంకుల్ మందిరానికి వెళ్ళి తను కూడా వచ్చింది. ఆ సిస్టర్ కూడా ఎవరు అంటే, శైలజ ఏదైతే వర్క్ చేస్తుందో తను రిపోర్టింగ్ చేసే బాసు, తను చేసే ఎగ్జామ్ అంతటిని క్వాలిఫికేషన్ చేసే పర్సన్. సో ఆ సిస్టర్ కూడా క్రిస్టియన్ అయ్యింది. సో తర్వాత ఈ ప్రేమ్చాంద్ బ్రదరు తన ఆఫీస్కు పైనే ఉంటారు. సో మేము ఎక్కడ హాస్టల్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా, ఇంకో సహోదరి కూడా ఆ బెత్సైదా ఫెలోషిప్కి వచ్చింది. ఇంకా నాకు నోట మాట రాలేదు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు దేనికోసం, ఒక హాస్టల్ కోసము, ఆ కంపెనీలో ఇంకో విషయం కోసమని. లేదంటే శైలజ అంత ఎట్లా అంటే నాలాగా ఓపెన్ మైండ్ కాదు, ఫ్రీగా మాట్లాడలేదు, కొంచెం రిజర్వ్డ్. మీకు అందరికీ తెలుసు, నల్లెక్కకు కూడా బాగా తెలుసు, ఎంతో క్లోజ్ అయితే తప్ప మాట్లాడదు. ఇలా ఉన్న పరిస్థితుల్లో మరి అన్నీ దేవుడు ఎంత గొప్పవాడంటే, మందిరం దగ్గరికే సమస్తం సమకూర్చాడు. సో ఈ విధంగా ప్రభు సహాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అన్న, మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. నిజమంటే దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. ఆయన ప్రేమించే వారిని దేవుడు ఎంతగా ఆయన విడవకుండా ఆయన ప్రేమిస్తాడో సో ఈ సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. అవును, అన్న సాక్ష్యంలో చూడండి, దేవుడు ఆయన ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయంలో కూడా కొన్నిసార్లు ఆయన చెప్తా ఉంటారు పర్సనల్ ఫోన్లో మాట్లాడినప్పుడు, ఇంత చిన్న విషయం కూడా దేవుడు ఇంత పట్టించుకుంటాడా అని అన్న చెప్తా ఉంటే, అవును, దేవుని యందు ఎవరైతే ఖచ్చితంగా ఒక
విశ్వాసం కలిగి ఆయన ప్రేమిస్తారు. ఆయన ప్రేమించే వారికి ప్రతి ఒక్కటి కూడా సమకూడి జరుగుతుందని వాక్యం రాయబడిన ప్రకారం నిజమే దేవుడు ఆయన తప్పకుండా చూసుకుంటాడు. ఆయన నడిపిస్తాడు. సో అందుని బట్టి దేవునికి మహిమ కలుగాక. అన్న విషయంలో, అక్క విషయంలో సో దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యాలు ఆయన ఒక కృపకై సో దేవునికి స్తోత్రం. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగాక. ఇంకెవరైనా మీరు మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామని మహిమపరచాలని ఉంటే ఖచ్చితంగా మీ సాక్ష్యం పంచుకోవాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. నేను నాగమణిని. నేను యాక్చువల్గా పోయిన వారమే అనుకున్నాను, కానీ ఆ రోజు జాయిన్ అవ్వలేకపోయాను. మీ అందరూ ప్రార్థించినందుకు కూడా వందనాలు. త్వరగా దేవుడు నాకు హీల్ అవటానికి కూడా సహాయం చేశాడు. మీ ప్రార్థనలు బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. యాక్చువల్గా ఏం జరిగింది ఏమంటే, నేను కొన్ని రోజులు మామూలుగా ఫాస్టింగ్ ప్రేయర్ ఉందాము అనుకున్నాను అనమాట. కొన్ని రోజులు నుండి ప్రార్థన చేసుకుని డిసైడ్ చేశాను అనుకున్నాను. అయితే వెన్స్డే ఉన్నాను. థర్స్డే దెబోరా గాస్పెల్ టీమ్ ఎస్తేర్ సిస్టర్ వచ్చినప్పుడు తను ఈ గ్రూప్ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ ఇళ్లలో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటారు. అలాగే థర్స్డే అక్కడ బేగంపేటలో వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే నేను ఇన్వైట్ చేస్తే నేను కూడా వెళ్ళాను. మేము ఇక్కడ నుంచి ఒక 4 వెళ్ళాం సిస్టర్స్. ఆ గ్రూప్లో మా మందిరంలో వాళ్ళు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బాగానే అక్కడ కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్ నడుస్తూ ఉన్నప్పుడే కొంచెం ఏదో దగ్గుగా అనిపించింది, కొంచెం తేడాగా అనిపిస్తే ఏదో కొంచెం తేడాగా అనిపించింది కదా అనుకున్నాను. సాయంత్రం కల్లా ఏమైపోయిందంటే బాగా అసలు బైబిల్ స్టడీ కూడా వెళ్ళలేకపోయాను, బాగా సిక్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే సిక్ అయిపోయాను అంటే వెన్స్డే ఉన్నాను, థర్స్డే ఉన్నాను, థర్స్డే ఈవినింగ్ సిక్ అయ్యాను. ఇంకోటి ఏం జరిగిందంటే మా మందిరంలో ఆయా కాలనీల్లో ఫాస్టింగ్ ప్రేయర్ గ్రూపులు జరుగుతూ ఉంటాయి అనమాట. నన్ను కూడా శాంతి నగర్ 18 years నుంచి ఒకే గ్రూప్కి వెళ్ళటం జరిగింది ఫాస్టింగ్ ప్రేయర్. కానీ దేవుడు అద్భుతమైన గ్రూపులు పెట్టి 18 yearsలో ఎంతోమంది అక్కడ వెళ్ళటాన కొన్ని ఫ్యామిలీస్ మందిరానికి రావటం జరిగింది. మేము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఒక ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ టీంలో ఏంటి, కొత్త వాళ్ళు ఏంటి, అసలు ఎన్ని కార్యాలంటే అన్ని కార్యాలు. ఇంకోటి అంటే గడ్డి మందు దాగిన వాళ్ళు కూడా బ్రతకటం, పిల్లల కుటుంబాలు కట్టబెట్టడం, అసలు ఎంత అంటే అద్భుత. దేవుని నామాన్ని బట్టి మా పెద్దల నుంచి వచ్చిన ప్రతి ప్రార్థన దేవుడు మానకు అంగీకరిస్తే అన్ని జనుల్లో కూడా కొందరు మేలు పొందుకొని వెళ్ళిపోయారు, మరి కొందరు మందిరాన్ని చేర్చబడ్డారు. అలా చాలా కార్యాలు జరుగుతూ వచ్చాయన్నమాట. అయితే సడన్ గా ఏం చేశారంటే గ్రూపులు మార్చారు. నన్ను ఏం చేశారంటే మా ఇంటి దగ్గర కి మారుస్తూ వచ్చారు. అయితే శుక్రవారం అది లాస్ట్ అనమాట అది. అయితే మా వాళ్ళందరూ ఏంటంటే, ఆంటీ ఇది లాస్ట్ కదా, కంపల్సరీ రావాలి అని మేమేం చేస్తాం, అందరం అంతకుముందు ఎవరైతే మేలు పొందుకున్నారో వాళ్ళని, జాబ్కి వెళ్ళిన వాళ్ళని, జాబ్లో చెల్లిపోయిన వాళ్ళని కూడా ఏం చేసామంటే, ఇది మనకు ప్రేయర్ కమ్ థ్యాంక్స్ గివింగ్ మీటింగు, ఈ ఒక్కరోజు లీవ్ పెట్టరండి అని చెప్పి అందరిని ఇన్వైట్ చేసుకుందాం. ఇన్వైట్ చేసుకుంటే నాకేం జరిగిందంటే, అసలు శుక్రవారం అసలు నేను లేవలేకపోయాను. మీ అందరూ మార్నింగ్ కూడా ప్రార్థన చేశారు, అసలు లేవటానికి అసలు నాకు చేత కావట్లేదు. ఏం చేశారంటే ఇంకా బ్రదర్ వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకా సెలైన్ ఎక్కించారు. ఇంకా బ్రదర్ ఏంటంటే వెళ్ళొద్దు అంటున్నాను, నువ్వు అంత సిక్గా ఉన్నావు, ఫాస్టింగ్ ప్రేయర్కి ఎలా వెళ్తావు, వెళ్ళొద్దు అంటున్నారు. ఇంకా హాస్పిటల్లోనే దాదాపు 1 o'clock వరకు హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంకో సిస్టర్ ఫోన్ చేసేసి, సుజాత్ నువ్వు వెళ్ళి ముందు అక్కడ నువ్వు ప్రేయర్ నడిపిస్తూ ఉండు, వచ్చిన వాళ్ళందరినీ ప్రేయర్ నడిపిస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండండి, నేను లాస్ట్ టైం అయినా వస్తాను అని చెప్పి అన్నాను. సరే వెంటనే సెలైన్ ఎక్కిచ్చారు, ఇంటికి వచ్చాను. త్వరగా అసలు ఎలా వెళ్ళానో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎట్లయినా ఆంటీ వచ్చి కొద్దిసేపైనా కూర్చొని వెళ్ళండి అని. వెంటనే మళ్ళీ అలాగే వచ్చేసి అలాగే వెళ్ళాను ఫాస్టింగ్ ప్రేయర్కి. వెళ్ళి 2 గంటలు ఉన్నాను. ఎట్లంటే ఆ 2 గంటలు దేవుడు ఓపిక ఇచ్చాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ సిక్ అయిపోయాను. ఎంతకంటే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు హృదయవాంఛ తీరుస్తాడు అనమాట. ఎందుకంటే అది లాస్ట్ ప్రేయరు. అక్కడ వెళ్ళకపోతే మళ్ళీ నాకు తెలుగు ఫాస్టింగ్ ప్రేయర్ నాకు అక్కడ వెళ్ళటానికి అవకాశం లేదనమాట. నా గ్రూప్ జాయిన్ అయిపోయింది. అట్లా దేవుడు ప్రార్థన ఆలకించి 2 గంటలు ఎంత సిక్గా ఉన్నప్పటికీ మా ప్రియులతో కలిసి ప్రార్థించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడనమాట. మళ్ళీ సాయంత్రం మళ్ళీ బాగలేదు. మళ్ళీ ఏమైపోయింది, మళ్ళీ
6 యాంటీబయాటిక్ నేను అన్ని రోజులకి వేసుకోలేదు అనమాట. కొన్ని 3 రోజులే వేసుకున్నాను. తెస్తానంటే రోజు అన్ని టాబ్లెట్లు ఎవరు మింగుతారు అని. మళ్ళీ ఆంటీ బోడిపాలెంలో మళ్ళీ సిస్టర్స్ రిట్రీట్ ఉంటే ఆ బ్రదర్ ఫోన్ చేసి అడిగారు, అన్ని నుంచి సిస్టర్ మీరు కూడా రండి అని చెప్తే ఆంటీ వెళ్దామంటే ముందే చెప్పేసాను వస్తాను ఆంటీ మరి మీటింగ్ అని. అయితే దగ్గు వస్తుంది, బాగా ఫ్లమ్ వస్తుంది. ఆ కార్లో వెళ్ళేటప్పుడు బ్రదర్ అన్నారు, ఎన్నిసార్లు కార్ ఆపు చెప్తా మధ్యలో, నీకు ఉంది కదా నీది వేరే వాళ్ళ కూడా వస్తుంది జలుబు, వెళ్ళొద్దు అన్నారు. కానీ నేనేంటంటే మొండిగా, ఎందుకంటే ఒక మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట ప్రకారం వెళ్ళాలి, పరిచర్య చేయాలి అనే ఉద్దేశంతో అలాగే వెళ్ళాను. చక్కగా ఏంటంటే మళ్ళీ ఆ దినమంతా మన ఫ్రైడే అంతా కూడా థర్స్డే అంతా కూడా ఏమీ లేదు. ప్రయాణంలో బాగానే ఉంది, చక్కగా పరిచర్యలో కూడా బాగానే ఉంది. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది అనమాట. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నిజమే, ఒక పరిచర్య భారం ఉన్నప్పుడు దేవుని పని చేసినప్పుడు బాగలేదు అని ఇంట్లో కూర్చొని ఇంకా ఎక్కువ ఉంటుందేమో, కానీ ఏం కాదని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ టైం అంతటికి దేవుడు కృపనిస్తాడు, వాడుకుంటారు. అలాగే నాకు కూడా ఈ వారం అంతా కూడా పని పరిచయం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు చక్కగా కాసేపు ఏమి ఉండేది కాదు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేది అనమాట. అయితే దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇన్ని రోజులు అక్కడ పరిచర్యలో 18 years ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించడానికి ప్రతి గ్రూప్ జాయిన్ అయింది. మా పక్కన అపార్ట్మెంట్ల దగ్గరే ఇచ్చారు. ఇక్కడ కూడా ఎన్నో ఆత్మలు మరి తిరిగి మందిరంలో సమకూర్చబట్టడానికి దేవుడు సహాయం చేసేటట్టు ప్రార్థన చేయండి. అదే సమయంలో మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థనలు బట్టి కూడా త్వరగా హీల్ అవటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు చిన్న సాక్ష్యము దీవించును గాక. ఆమేన్. ప్రజలు అంటే దేవునికి స్తోత్రం. దేవుడిని పట్ల చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి మహిమకరం గాక. అంటే చెప్పిన ప్రకారంగా ఆశ గల ప్రాణిని దేవుడు తృప్తిపరుస్తాడు. లేఖనం ప్రకారం ఖచ్చితంగా ఆయన కొరకు మన ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఆశలను తీరుస్తాడు. అంతేకాకుండా ఆయన గొప్ప రీతిగా మన జీవితంలో తన కార్యం చేసి స్వస్థతనిచ్చి తన సేవలో ఆయన నిలబెట్టుకుంటాడండి. దేవునికి మహిమకరం. సాక్ష్యం బట్టి దేవునికి మహిమకరం గాక. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామాన్ని మహిమపరచడం మనం చేస్తాం. నేను రాజేంద్ర మాట్లాడుతున్నాను. నేను శ్రీని తరఫున ఒక సాక్ష్యం చెప్దాం. మీరందరూ శ్రీని కోసం కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థనలన్నిటి బట్టి దేవుడు శ్రీని రీసెంట్ గా ఒక చాలా పెద్ద ప్రమాదం నుంచే తప్పించాడు అనమాట. ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత తన మందులు వాడుతున్నాడు, నార్మల్ డైటీషియన్ చెప్పిన డైట్ తీసుకుంటున్నాడు, 4 liters ఆఫ్ వాటర్ తాగుతున్నాడు. ఒక 1 week ఆర్ 10 days నుంచి కొంచెం 1 week అనుకుంటే సివియర్ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయ్యి తనకి మోషన్ అవన్నీ ప్రాబ్లం అయ్యి మోషన్ అవ్వకపోవడం 2-3 days సివియర్ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయిపోయి మొత్తం వెనక బ్యాక్ పెయిన్, తర్వాత రిప్స్ లో పెయిన్ ఇవన్నీ వచ్చేసి ఎక్కువ అవుతూ ఉండేవాళ్ళ. రోజుకి అది ఎక్కువైపోతుంది అనమాట. సో ఒకరోజు చాలా వామిటింగ్స్ అయిపోతూ ఉంటే ఫోన్ చేస్తూ ఉండేవాడు. అది బ్యాక్ పెయిన్, రిప్స్ లో పెయిన్ అంటే అది గ్యాస్ట్రైటిస్, ఇంకా దానికోసం కంగారు పడొద్దు అని చెప్తూ ఉండేవాడిని. కానీ అది పెయిన్ ఎక్కువైపోతూ ఉండేది, ఊపిరి సలపనంత పెయిన్ వచ్చేస్తూ ఉండేది అనమాట. బాగా వామిటింగ్స్ ఎక్కువైపోతున్న టైంలో కొంచెం కంగారు అయిపోయినప్పుడు ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఎక్కడికో వెళ్ళారనమాట. అంటే ఇది చాలా దూరం, వాళ్ళ హైటెక్ సిటీలో ఉంటుంది వాళ్ళకి ఆపరేషన్ చేసిన హాస్పిటల్. వీళ్ళ దగ్గరలో ఉన్నది ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా అన్న దాంట్లో గవ్వగా పక్కన ఏదో హాస్పిటల్ ఉంటే అది కూడా పెద్దది. అక్కడికి వెళ్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి చాలా క్రిటికల్గా ఉందమ్మా, ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ప్యాంక్రియాస్ పాడైపోయింది, దానివల్ల ఈ గ్యాస్ట్రైటిస్ అంతా ఫామ్ అయింది. సో ఇప్పుడు ఎలా ఉందంటే కండిషన్, ఏదో ఒక కిడ్నీ కానీ ప్యాంక్రియాస్ కానీ ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి మీ ముందుంది, సీరియస్ కండిషన్లో ఉంది తన బాడీ ఇప్పుడు. సో చూద్దాం, ముందు మీరు అడ్మిట్ అయిపోండి అని చెప్పారంట. ఎర్లీ మార్నింగ్ అంటే మెయిన్ సర్జన్స్ డాక్టర్స్ వస్తారు.
సో ముందు మీరు అడ్మిట్ అయిపోండి, అడ్మిట్ అయిపోతే మేము ఒక ఇంజెక్షన్ ఇస్తాం. సో ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పారంట. మార్నింగ్ మిగతా టెస్ట్లన్నీ చేద్దాం, మరి ప్యాంక్రియాస్ అయితే చాలా ఎఫెక్ట్ అయ్యిందని చెప్పారంట. సో మినిమం ఫీజు లేవు ఆవిడ పే చేసేసింది, అంటే ఈ కంగారులో పే చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారు కదా, ఆ ఇంజెక్షన్ కూడా ఓకే చెప్పేసింది వాళ్ళ మిస్సెస్ అనమాట పక్క నుండి. ఆ ఇంజెక్షన్ లోడ్ చేశారంట. ఇంక ఇవ్వడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు దేవుడు మహాకృప ఏంటంటే తనకు ఒక ఆలోచన ఇచ్చాడు అనమాట. అప్పటి వరకు చాలా టెన్షన్ లో ఉంది, దాన్ని బట్టి ఆ నిర్ణయాలన్నీ తీసేసుకుంది. కానీ చివరి నిమిషంలో ఆగండి అని చెప్పిందంట. ఆగండి అని చెప్పి ఒకసారి మా డాక్టర్ గారికి ఫోన్ చేస్తానని ఫోన్ చేసిందంట. ఆయన చాలాసార్లు ట్రై చేసింది అంతకు ముందు కూడా, కాకపోతే రెస్పాండ్ అవ్వలేదు. కరెక్ట్ చివరి నిమిషంలో ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తాడంట. ఎత్తి ఇలా అయింది అంటే, అమ్మా మీరు ఉన్న పళంగా అక్కడి నుంచి వచ్చేసేయండి, ఏ ఇంజెక్షన్ కూడా తీసుకోవద్దు, మీరు ఎలా ఉన్నారో అలా అర్జెంటుగా మన హాస్పిటల్కి వచ్చేసేయండి, ఏ ఒక్క మెడిసిన్ వాళ్ళ దగ్గర తీసుకోవద్దు అని చెప్పాడంట. అప్పుడు గబగబా ఇంకా వద్దు అని ఇంజెక్షన్ వద్దని ఆపేసిందంట. వాళ్ళేమో అదని ఇదని ఫోర్స్ చేస్తున్నారంట, ఏం వద్దండి అని చెప్తే మీకు మనీ కూడా వెనక్కి ఇవ్వడానికి అవదన్నారంట. మాకు మనీ కూడా అవసరం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అని ఉన్న పళంగా తన్ని, ఇంకా పెయిన్తోనే ఉన్నాడు, క్యాబ్ ఏదో బుక్ చేసుకుని గవ్వ వెళ్ళిపోయిందంట. సో ఇంటికి వెళ్ళిపోయిన డాక్టర్ వెనక్కి వచ్చాడంట. వెనక్కి వచ్చి ఈ మధ్యలో ఫోన్ చేశారనమాట, అన్న ఏం నాకేం అర్థం కావట్లేదు, ఆపరేషన్ అయిపోయింది అంతా బాగుందనేసరికి ఇలాగా వీళ్ళేమో ప్యాంక్రియాస్ ప్రాబ్లం అని చెప్పారు, ఇప్పుడు మా డాక్టర్ ఏమో వెనక్కి రమ్మని చెప్పారు, నేను ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపేశాను అని చెప్పిందన్న. సో తనతో శ్రీనుతో నేను మాట్లాడడానికి కావలేదు. శ్రీను వాళ్ళ వైఫ్తో చెప్తున్నాడు అంట మధ్యలో, ఎందుకు కంగారు పడుతూ ఇప్పుడు మనం ఎలా వెళ్ళామో తిరిగి మళ్ళీ అలాగే సంతోషంగా ఇంటికి వెళ్తాం, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్తున్నాడు అంట పక్క నుంచి. నువ్వేం కంగారు పడొద్దు. శ్రీన్ తర్వాత నాకు చెప్పాడు అనమాట, ఇలా చాలా ఎక్కువ టెన్షన్ పడిపోయింది వాళ్ళ వైఫ్ అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, మెయిన్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన డాక్టర్ మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళందరికంటే హాస్పిటల్లోనే మెయిన్ సర్జన్, తనకి కిడ్నీ ఆపరేషన్ చేసిన ఆయన కూడా మెయిన్ సర్జన్, ఆయన్ని కూడా రప్పించి వాళ్ళందరి సమక్షంలో స్కానింగ్ తీస్తే ప్యాంక్రియాస్కి ఏ ప్రాబ్లము లేదంట. అసలు నార్మల్ కండిషన్లో ఉంది ప్యాంక్రియాస్, కానీ సివియర్ గ్యాస్ట్రైటిస్ అయితే ఉంది. ఆయన చెప్పాడంట పెద్ద డాక్టర్, అమ్మ నా నాలెడ్జ్ ప్రకారం అయితే ప్యాంక్రియాస్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, పైగా దేవుడు మిమ్మల్ని ఎలా తెప్పించాడంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చుంటే, ఆ హాస్పిటల్లో ఇంజెక్షన్ ఇచ్చుంటే కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, అది మళ్ళా రివైవ్ కూడా అవ్వదు, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, రిస్టోర్ చేయడం కూడా చాలా కష్టం, దేవుడు దాని నుంచి మీకు తప్పించినట్టే మరి అని, ఏ ప్యాంక్రియాస్ ప్రాబ్లం లేదు, గ్యాస్ట్రైటిస్ ఉంది అని వేరే మందులు పెట్టారంట. సంతోషంగా ఇంటికి వచ్చారు, రాత్రి ఫోన్ చేశారు. ఒక 2 daysలో కంప్లీట్గా గ్యాస్ట్రైటిస్ అంతా తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది అనమాట. నిన్న ఫోన్ చేశాడు, నిన్న వాడి బర్త్డే అనమాట. సో చెప్తున్నాడు ఇదంతా జరిగిందంతా చెప్పి, అక్కడ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడే ఈ వామిటింగ్స్ వీటి మధ్య టెన్షన్లో వెళ్తున్నప్పుడు ఈ మాట గుర్తు చేసుకుంటూ వెళ్ళాడంట. ద్వితీయోపదేశకాండం 31:8, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడే ఉండను, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందుకమని ఇశ్రాయేలీయులందరి యొక్క అతనితో చెప్పాను. ఈ ద్వితీయోపదేశకాండం 31:8 గుర్తు చేసుకుంటూ, నా ముందర నడుస్తానని చెప్పాడు కదా, నన్ను విడవనని చెప్పాడు కదా, నాకు తోడే ఉంటాడు కదా అన్న ఈ మాటే నేను గుర్తు చేసుకుంటూ వెళ్ళానంట. అందుకే మా ఆవిడకి కూడా చెప్పాను, ఎలా వెళ్ళామో అలాగే సంతోషంగా వస్తాము, ఏ టెన్షన్ పెట్టుకోకని చెప్పాను అని చెప్తున్నాడు అనమాట. సో దేవుడు అక్కడ చాలా కృప చూపించినట్లు, లేకపోతే ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇచ్చిన ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చిన ఆ కిడ్నీ అదంతా వాళ్ళ చేసే చిన్న తప్పు వల్ల అది ఫెయిల్ అయిపోను అనమాట. చిన్న మాత్రలతో జస్ట్ అది నార్మల్ కండిషన్లోకి వచ్చింది. ఇప్పుడు నార్మల్గా ఫ్రీ మోషన్ అవుతుంది, నీళ్ళు తాగగలుగుతున్నాడు, ఆ పెయిన్ అంతా తగ్గింది, నార్మల్ కండిషన్లో ఉన్నాడు అనమాట. అంటే దేవుడు ఆ చివరి నిమిషంలో తనకు ఆలోచన ఇచ్చినప్పుడు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఆ టెన్షన్ అన్నిటిలోంచి దేవుడు అమ్మాయికి ఆలోచన ఇవ్వడం, దాన్ని బట్టి డాక్టర్ వెనక్కి పిలవడం,
ఈ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడం అది దేవుడి మహాకృప అనమాట. దీన్ని బట్టి దేవుడు నేను కనపరుస్తున్నాను. శ్రీను కోసం మీరు అందరూ చేస్తున్న ప్రార్థనలు దేవుని కృప వాడి జీవితంలో ఇంకా పనిచేస్తానే ఉన్నాయి. దీన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాక్షి బట్టి దేవునికి మహిమ. రాజాజన్న ఇంతకు ముందు కూడా వాళ్ళ స్నేహితుడు శ్రీనాథ్ జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయన కార్యం చేశాడో గొప్ప సాక్ష్యం పంచుకుంటూ వచ్చారు. ఈ సాక్ష్యం కూడా విన్నప్పుడు అనిపించింది, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో అని. ఆయన వాక్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ వాక్యం మీద ఆనుకుంటారో, దేవుడు ఏమాత్రం కూడా చేయి వదలడు అనే ఒక విషయం సాక్ష్యం ద్వారా దేవుడు ఆయన బయలుపరుస్తున్నాడు. నిజమంటే ఆ రోజు అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని విశ్వాసం పెట్టి, నేను నా కుమారుడు వెళ్ళి దేవుని ఆరాధించి మరలా వస్తామని సేవలతో చెప్తాడు చూడండి. ఆ సమయంలో ఆ దేవుడు బలి అడిగినప్పుడు తన కుమారుడిని, ఎంత గొప్ప విశ్వాసం ఉంటే ఆ మాట చెప్పాలండి. ఈరోజు సినిమా జీవితంలో కూడా నిజమంటే అటువంటి క్లిష్టకరమైన పరిస్థితి, ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, తన భార్య అంటే కంగారు పడదు, ఏ విధంగా వెళ్తున్నామో క్షేమంగా వస్తాము ఇంటికి అని చెప్పిన ప్రకారంగా దేవుడే గొప్ప కార్యం చేశాడండి అన్న జీవితంలో. సాక్ష్యం అంతటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంకెవరు ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తారు. మనకి అన్న సారీ అన్న, మన రాజాజీ బ్రదర్ అన్న, వీలైతే ఒకరోజు మన శ్రీను బ్రదర్ కానీ వాళ్ళ మిస్సెస్ కానీ, మరి వాళ్ళకి ఏ రోజు వీలైతే ఆ రోజు మనకు మీ గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి ఏమైనా సాక్ష్యం చెప్పగలరు అనుకుంటే, అవకాశం ఉంటే చూసి చెప్పండి అన్న. ఏదో ఒక రోజు పర్లేదు, వాళ్ళు ఏ రోజు అందుబాటులో ఉండగలిగితే అట్లీస్ట్ సిస్టర్ అయినా కానీ మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరోజు సాక్ష్యం చెప్తారంటే మనం సాటర్డే రోజు ఫుల్ టైం వాళ్ళకి ఇద్దాము. లేదు వాళ్ళు వర్కింగ్ డే రోజు ఏదైనా అవైలబుల్ ఉంటారంటే ఆ రోజు అయినా మనము చూద్దామన్నా. దయచేసి తెలియజేయండి. అప్పుడు మనం ఇంకా బలపడే అవకాశం ఉంది. తను కూడా ఈ సహవాసాన్ని బట్టి ఇంతమంది ప్రార్థన చేశారనేది తెలుసు అన్నకు, కానీ ఇంకా మనం రియలైజేషన్ అనేది బాగుంటుంది కదా, రియల్ టైం అనేది టెస్టిమనీ అన్న మాటల్లో బాగుంటుంది అనేది ఆశపడతాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, ఈ మాటలను బట్టి మంచిది మీరు చెప్పిన విషయం. పండుగేశ్వరక నేను సాక్ష్యం పంచుకున్నాక అందరికీ ప్రేజ్లాడండి. నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యము ఆయన చేశాడు. ఆయన మహిమ కొరకు నేను ఈ సాక్ష్యం చెప్తూ వస్తున్నాను. మా పిల్లలు బయట ఉన్నారు. మా పాప జర్మనీ నుంచి వచ్చారు మాతో కలిసి ఒక నెల దినాలుండి 14వ తారీఖున వాళ్ళు ప్రయాణమై తిరిగి వెళ్ళిపోయారు. 14న వెళ్ళాక 15వ తారీఖుని ఈయనకి చిన్న ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. చేసేటప్పుడు ఈ సైడ్లో ఒక గడ్డలా కనిపించింది. గడ్డలా కనిపించగానే ఏంటి ఇలా గడ్డలా కనిపిస్తుందంటే ఆయన కూడా చూసుకోలేదు. మేము మా బాబు నేను చూసేటప్పటికి ఇలా కనిపిస్తుంటే వెంటనే మా బాబు రాజేష్ ఏమన్నాడంటే, డాడీ నడవండి హాస్పిటల్ తీసుకెళ్తానంటే, వద్దు నేను వెళ్తానని ఆయన ఏం చేశారు, 15వ తారీఖుని అది కనిపించింది. 16వ తారీఖుని కూడా వెళ్ళలేదు. 17వ తారీఖుని మాకు రైల్వే హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఫస్ట్ మేము 2 నెంబర్కి వెళ్ళారు రిటైర్మెంట్ వాళ్ళు. అక్కడికి వెళ్తే వాళ్ళు సర్జికల్ దానికి పంపించారు. సర్జికల్ దానికి పంపిస్తే అక్కడ సర్జికల్ ఆ డాక్టర్ ఏం చేశారు, వెంటనే ఆయన ఇక్కడికి ఈఎన్టీకి పంపించారు. ఈఎన్టీ దగ్గర పంపించేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేశారంటే ఆయనకి టెస్టులు పంపించారన్నమాట. టెస్ట్ ఫస్ట్ అందులోంచి ఇంజెక్షన్ తీసి సెరమ్ టెస్ట్ అదేదో చేశారు. అది ల్యాబ్లో అది వచ్చేటప్పటికి ఆ టెస్ట్ వచ్చింది, ఏం చెప్పలేదు. వెంటనే అల్ట్రాస్కాన్ చేశారు. అల్ట్రాస్కాన్ రిపోర్ట్లో కూడా మాకు ఏం చెప్పలేదు. అల్ట్రాస్కాన్ అయిపోయాక ఎండోస్కోప్ చేశారు. మొత్తం అన్ని బ్లడ్ టెస్టులు చేస్తూ వస్తున్నారు కానీ మాకేం చెప్పట్లేదు. చెప్పకపోతే నేను 21వ తారీఖుని సంఘ ప్రార్థనకి వెళ్ళాను. వెళ్తే ఆ రోజు ఒక బుగ్గి అని మా దగ్గర ఉన్నారు పెద్దలు, ఆయన వాక్యం పంచుకుంటూ హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది, ఆయన నీతిమంతుడు యథార్థంగా ప్రార్థించినప్పుడు
ఆయన కన్నీరు దేవుడు చూసి ఆయన ప్రార్థన ఆలకించి ఆయన స్వస్థపరిచాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఆహా, దేవుడు ఏదో మళ్ళీ మా జీవితంలో మాకు అనుమతిస్తున్నారు అని నేను అనుకున్నాను. సెకండ్ వారం కూడా మళ్ళీ సంఘ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆ రోజు కూడా ఎవ్వేజ్ ప్రార్థన ఆలకించి కాన్పూర్ నుంచి జర్మియా గారని దైవ శాఖలు వచ్చి మా దగ్గర వాక్యం పంచుకున్నారు. ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే, మనం ప్రతి అవసరత, మన వ్యక్తిగత అవసరతల కొరకు మనం ప్రార్థించకూడదు, కానీ ఎవ్వేజ్ ప్రార్థన ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా, ఎవరికైనా టీబీ వచ్చినా వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. ముఖ్యంగా ఎవరైతే కష్ట పరిస్థితులు ఉన్నారో వారి గురించి ప్రార్థించాలి. దేవుడికి మనకి ఏది కావాలో దేవుడికి తెలుసు, ఆయన మనకు అవసరతలన్నీ ఆయన తీరుస్తారని చెప్పగానే అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ప్రభా ఏదో నన్ను ముందే హెచ్చరిస్తున్నారు, అది అనుమతిస్తున్నారు నా జీవితంలో అని ఇంకా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. కానీ కొంచెము మాకు అందరికీ కూడా కొంచెం భయం అనిపించింది. డాక్టర్ దగ్గర కూడా నేను పర్సనల్గా వెళ్ళి కలిశాను. ఏంటండి ఇది, మరి ఆయనకి ఏదైనా ఉందా చెప్పండి, లేకపోతే నార్మల్ ఏం చెప్పట్లేదు రిపోర్ట్స్ అంటే నార్మల్ అని నేను ఎలా చెప్తానమ్మా, నేను చెప్పలేను, చేస్తున్నాం కదా, అన్ని టెస్టులు వచ్చాక నేను చెప్తాను, అప్పుడు దాకా నేను ఏం చెప్పను అన్నట్టుగా ఆవిడది మాట్లాడారు. అయ్యేటప్పటికి ఇలాగ ఉంటుండగా పోయిన శుక్రవారం రోజు సాయంత్రం ఈవినింగ్ బైబిల్ స్టడీలో సదానంద బ్రదర్ బళ్ళారి నుంచి వాక్యం పంచుకున్నారు. ఆ బ్రదర్ పిలిపి 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించమన్నాను. ఆ మాటలు నాకు ఎంత ఆదరణ కలుగజేశాయంటే, ఏదైనా ఆయన చేతిలో ఉన్నాము, మా బ్రతుకు దినములన్నీ ఆయన లెక్కించారు. నాకు ఒకటే ఉండేది ఏంటంటే, ఎప్పుడు కూడా నేను ఒకటి ఏం ప్రార్థిస్తానంటే, ఈ లోకరీతిగా కాకుండా ప్రభువా మేము మరణ పడకూడదు, ఎవరికి భారంగా ఉండి ఎవరితో చేయించుకోకూడదు, మేము చనిపోయినా పర్వాలేదు కానీ నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకున్నా కానీ ఏది కూడా ఈ ప్రార్థన ఎప్పుడు నేను చేస్తాను అనమాట, ఎవరికి తోటి చేయించుకోకుండా ఎవరికి భారంగా ఉండకూడదని. అప్పుడు ఆ మాటలు నన్ను ఆదరించి ఆయన ఒక మాట చెప్పారు, చిన్న సాక్ష్యం. ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆయన కొంచెము దిగులు పడుతున్నప్పుడు 42 కీర్తనలో నా ప్రాణమా నువ్వు ఎలా కురుంగిపోవచ్చునో, నువ్వేళ తొందరపడుచునో దేవుని యందు నిరీక్షణ ఉంచమని దేవుడు ఆ మాట ఆయనకు చెప్పినప్పుడు ఆ మాట నన్ను చాలా బలపరిచింది. నాకు ఒకటే బాధ ఉంటది, అది మనం జీవితంలో మానవులం కాబట్టి శరీరంతో ఉన్నాం, ఏ శ్రమలైనా అనుభవించాలి. అది దేవుడు అనుమతించినా, మన శరీరంగా మన సొంత బుద్ధిహీనతలను బట్టి ఆ పరిస్థితులు అనుమతించినా అనుభవించాలి. కానీ ఒకటి నాకు ఏంటంటే, ఎప్పుడైతే ఆయన సిక్ అవుతే నాకు మందిరానికి వెళ్ళడానికి అవ్వదు, పరిచర్యకి చేయడానికి అవ్వదు, సువార్తకి వెళ్ళడానికి అవ్వదు, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఇంకా అదొకటి నాకు చాలా బాధ ఉండేది. ప్రభా నీకు ఇంకా నేను బైబిల్ స్టడీ, నేను ప్రతి రోజు వెళ్తాను అనమాట మందిరానికి. బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన, ఎవరింట్లో ఫాస్టింగ్ ప్రేయర్లు, కాటేజ్ ప్రేయర్, థ్యాంక్స్, ఏది ఉన్నా కూడా నేను ఏది కూడా మిస్ అవ్వను. ఎందుకంటే ఆ కొంచెం సమయం కూడా ప్రభు సన్నిధిలో నేను గడపాలని నాకు ఇష్టం అట. ఆయన సన్నిధిలో రోజంతా మనకు సొంత పనుల మీద ఉంటాం, మనం సొంత వాటిని వారి కొరకు ప్రయాసపడతాం, కానీ ప్రభు సన్నిధిలో కొంచెంసేపు గడపాలి. 1929 పండగను బట్టి ఏ సముద్రం సువార్త క్యాన్సిల్ అయింది, వచ్చిన ఈ నెల 19వ తారీఖు నుండి. ఇలా అనేటప్పటికి ప్రార్థన చేస్తున్నాను, ఒక్కోసారి ధైర్యం కోల్పోతున్నాను. కానీ ఈ మాటలు బ్రదర్ చెప్పిన మాటలు బట్టి నేను చాలా బలపరచబడ్డాను, ధైర్యం వచ్చింది. ప్రభు ఆనందించమన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని నేను ధైర్యంగా అన్నాను. ఒక్కటి మాత్రం ప్రార్థించాను, ప్రభా ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోకస్తులంతా ఈరోజు తెలుసుకుంటారని దావీదు గొలియాతుపై యుద్ధం చేసినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు, నా కుటుంబంలో, నా సంఘంలో, నా చుట్టాల బంధువులందరి ముందు నా దేవుడు ఉన్నాడని నా కుటుంబంలో అని మీరు రుజువుపరుచుకొని మీ నామానికి మయంపరుచుకోమని నేను ప్రార్థిస్తూ వచ్చాను. మరుసటి రోజు అన్న పాలన్నని సాల్మన్ రాజన్న మా పెద్దలు అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. మరి ఎలా తెలిసిందో వాళ్ళకి, టెస్టులకు వెళ్తున్నారని. అన్న ఇది మా పాలన్న మాటల్లోనూ మా సేవకులు ఏది మాట ఆయన నోటమ్మటి వచ్చిందో అది జరుగుతుందని నాకు కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా బాగా సిక్ అయ్యి మంచాల మీద ఉన్నప్పుడు
ఒక్క మాట ఆయన అంటారు ఏంటంటే, వాళ్ళు సిక్కై ఉంటారు, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంటారు, ఆ కుటుంబం కొరకు ఆ ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి అంటారు. ఆ మాట అనగానే మాకు డౌట్ వచ్చేస్తుంది ఇంకా ఆయన ఉండరని. ఇంటికి వచ్చాక అన్న ఏం చేశారు, ప్రార్థన చేశారు. ఒక్క మాట అన్నారు ఏంటంటే, నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండాలమ్మా, నువ్వు భయపడొద్దు అన్నారు. నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడొద్దంటే ఆ మాటకు నాకు చాలా భయం అనిపించింది. అన్న ఏంటి ధైర్యంగా ఉండమంటున్నారు, ఈయనకేదో ఉంది, డాక్టర్లు కూడా చెప్పట్లేదు అనేక. మంగళవారం నాడు సోమవారం నాడు ఏమన్నారు అంటే, శనివారం మళ్ళీ వెళ్ళాం. ప్రతిరోజు వెళ్తూనే ఉన్నాం హాస్పిటల్కి, టెస్టులు చేస్తూనే ఉన్నారు. సిటీ స్కాన్ రాశారు. సిటీ స్కాన్ రాసి మండే వచ్చి సిటీ స్కాన్ చేయించుకుందామా అన్నారు. మండే వచ్చే సిటీ స్కాన్ చేయించుకోమని చెప్పేటప్పటికి మేము మండే వెళ్ళాము. మండే ట్యూస్డే మాకు రిపోర్ట్ వచ్చింది. ఇంకా రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా అది ఇంకా లాస్ట్, ఇంకా వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తారో ఇంకా అది ఇంకా ఆ రోజు కన్ఫర్మ్ అవుతుంది ఆయనకి ఏమున్నది కూడా అని మేము హాస్పిటల్కి వెళ్ళాము. ప్రార్థన చేసుకున్నాను. ఈ మాటలు బట్టి ప్రభునందు ధైర్యంగా ఉన్నాను. ఆయన మా జీవితంలో ఎన్నో కష్ట పరిస్థితుల్లో ఆయన ఎంతో యాక్సిడెంట్లో 2006లో చనిపోవలసింది, బ్రెయిన్ ఇంజరీ అయింది. అప్పుడు దేవుడు బ్రతికించి సజీవుల నుంచి రిటైర్మెంట్ వరకు ఆయన జాబ్లో సహాయపడి సజీవులను భూమి మీద ఆయన ఉంచారు. ఈ విషయంలో కూడా ధైర్యంగానే ఆయనకి ఇంకా ఆయుష్ను పొడిగించి ఆయన ఆత్మీయ జీవితంలో ఇంకా ఆయన ఎదగడానికి, ఆయన ప్రేమ ఇంకా అధికంగా తెలుసుకొని సమీపంగా ఆయనకి ఉండడానికి ఇది అనుమతించారని మేము ఉన్నాము. ఏదైనా నేను ఒకటి మాత్రం ప్రభుని అడిగాను, నా ధైర్యం చాలట్లేదు తండ్రి, నాకు శక్తి లేదు, కానీ మీరే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించండి. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పినా దానికి మేము సిద్ధపడేటట్టు మాకు సహాయం చేయ ప్రభు అని మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఆమె సిటీ స్కాన్ రిపోర్ట్ చూశారు. ఈ 15 రోజులు నేను మీతో కలవడానికి కూడా రావట్లేదు, కొంచెం మధ్య మధ్యలో మిస్ అవుతూ వచ్చానమాట. అలా హాస్పిటల్కి వెళ్ళాం. సిటీ స్కాన్ రిపోర్ట్ చూసి ఆమె డాక్టర్ వెంటనే నవ్వుతూ, లేదమ్మా భయపడాల్సింది ఏమి లేదు, ఆయనకు అన్ని నార్మల్ వచ్చాయి, ఏమీ లేదు, అది ఉట్టిదే, అది ఏంటంటే ఫ్యాట్ది గడ్డల్లాగా అవుతాయి, అది అందరికి వస్తాయి, అది దానికి భయపడాల్సింది ఏమీ లేదు, ఆయనకి మనం అనుకున్నట్టు ఆయనకి క్యాన్సర్ అది కాదు అని చెప్పారు. చెప్పేటప్పటికి ఇంకా ఒక్కసారి ఇంకా చాలా సంతోషం వేసింది. నిజంగా నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఎంతో పరిస్థితుల్లో, ఎన్నో కష్ట పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ప్రభు మా పక్షంగా ఆయన ఉండి, ఆయన ఉన్న వాటిని లేని వాటిగా అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు. నిజంగా ఇది ఉంటే ఎంత చీకటి దినాలు, నిజంగానే మా కుటుంబం ఎంత కలవరం పడేదో ఈ పరిస్థితులు, కానీ దేవుడు అన్నిటి నుంచి కాపాడి ఆయన స్వస్థపరిచి ఆయుష్ పొడిగించి సజీలకలోంచి. ఆవిడేమందంటే, ఇది ఈ గడ్డ గురించి అసలు భయపడాల్సిందే లేదు, ఆయనకి చిన్నది సర్జరీ మామూలుగా చేసి తీసేయచ్చు, కానీ ఇప్పుడు ఏజ్ని బట్టి అనాలిసిస్ ఇవ్వడానికి కష్టం కదమ్మా, ఉండనివ్వండి, 6 నెలలు పోయాక మళ్ళీ టెస్ట్ చేసి అప్పుడు ఏం చేద్దామో చూద్దాం అన్నట్టుగా చెప్పారు. మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. అందరిని బట్టి, దాన్ని బట్టి ప్రభుకి మీ అందరికీ వందనాలు. ప్రభుకి సాక్ష్యం ద్వారా ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం ప్రభు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎంతో టెన్షన్, ఎంతో ఆందోళన ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు ధైర్యం వచ్చినట్లు ఉంటుంది. కొన్నిసార్లు ఆందోళన, మరి భయము, ఏం వస్తుందో రిపోర్టు, ఏమవుతుందో అని ఒక ఆలోచన ఒకవైపు. ఈ విధంగా ఉన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుందంటే, ధోనిలో యేసయ్య ఉన్నప్పుడు సముద్రంలో ఆ తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు ఏ విధంగా కంగారు పడ్డారో, ప్రాణభీతితో వారు భయపడ్డారో ఆ విధంగా ఉంటుంది. అయితే యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఏ విధంగా లేచి ఆ తుఫాను గాలిని గద్దించి అంత నిమ్మళపరిచాడు, ఆ విధంగా దేవుడు పరిస్థితులన్నింటినీ కూడా నిమ్మళపరిచాడు. సో దేవునికి స్తోత్రం కనుక దేవుడు మా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ విధంగా ఆయన ఉండి ఆయన కార్యం చేస్తాడు. ఆయన మీద నమ్మకంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన తన అదుపులో ఆయన ఉంచుకున్నాడు. సో దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యమే మమ్మల్ని అందరినీ
ఆదరిస్తుంది, బలపరుస్తుంది. సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కలుగాక. అదేవిధంగా అక్క కొరకు, తర్వాత అన్న కొరకు ప్రార్థన చేసి ఇంకా ఎక్కువ ఆరోగ్యం, దేవుడు బలం, శక్తి మనకు దయచేసి వారిని బలపరచును గాక. దేవునికి మహిమ. ఇంకెవరైనా ఉంటే కూడా మేము సాక్ష్యం పంచుకొని దేవుని నామాన్ని మహిమపరచుని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. డియర్ ఫ్రెండ్స్, నాకు చిన్ననాటి కోరిక ఏంటంటే సంగీతం నేర్చుకోవాలని ఆశ. గుంటూరులో మరి యాష నేర్చుకోవడానికి మరి నేను వెళ్ళాను. వెళ్తే నెలకు 4,000 రూపాయలండి. ఎన్ని నెలలు పడుతుందో తెలియదు అన్నారు. కానీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు ఆయన కాబట్టి సరే గుంటూరు నుంచి కరోనా టైంలో ఎర్రగొండపాలెం వచ్చాను. ఎర్రగొండపాలెం చిన్న భక్సింగ్ శాస్త్రానికి వెళ్తా ఉన్నప్పుడు మాస్టర్ గారు మంచి తబలా కాంగో అన్ని మంచి ప్లే చేస్తాడు. నేనన్న ఒక మాట, అయ్య గారు నేను సంగీతం నేర్చుకోవాలని కోరిక ఉందంటే, అవునా సరే ఫ్రీగా నేర్పిస్తాను రండి అని చెప్పి క్యాష్ నేర్పిస్తా ఉన్నాడు. మన దేవుడికి మహిమ, ఘనత, ప్రభు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక్కొక్కటి నేను నేర్చుకుంటూ వస్తున్నాను. జీవితంలో ఏదైతే మరి సాధించాలని అనుకుంటున్నాను అది కూడా ప్రభు నా పట్ల ప్రేమ కలిగి మరి నా జీవితాన్ని మరి మార్చడానికి ఆయన మరి నాకు ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు. చేయటమే కాదు, మరి సంఘం అంతా భారం కలిగి మరి నా క్లినిక్ కొరకు వాళ్ళే ప్రకటించుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. అది పాస్టర్ గారికి ఒక మాట చెప్పాను, అయ్యా మరి ఎర్రగొండపాలెంలో క్లినిక్ పెట్టాలని ఆశగా ఉందంటే భారం కలిగి ప్రార్థన చేస్తా ఉన్నారు. మరి దేవుడు కార్యం చేస్తాడని ఆశపడతా ఉన్నాను. మరి క్యాష్ కూడా కావాల్సి ఉంటుంది, ప్రార్థన చేయండి. మరి నేను కూడా క్యాష్ చిన్నగా కొనుక్కొని ఇంట్లో వాయించుకోవటానికి బాగుంటదని అన్నారు మాస్టర్ గారు. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడు. ఇంత మేలు చేసినటువంటి దేవుడు అది కూడా ఇస్తాడని ఆశపడతా ఉన్నాను. మరి మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తారని ఆశపడుతూ మీ అందరికీ మరి CCM కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రజలన్నా సాక్ష్యం బట్టి దేవునికి మహిమకరంగా నిజమంటే అన్న ఎప్పుడు ఆయన మనసు ఆశించాడో తెలియదు నేర్చుకోవాలని నేను మ్యూజిక్ అని. అయితే ఈ సమయంలో దేవుడు సమకూర్చున్నాడు. ఆయన ఒక ఆశాన్ని దేవుడు తీరుస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమకరంగా దేవునికి స్తోత్రం. సాక్ష్యం బట్టి ఇంకెవరైనా ఉంటే కూడా సాక్ష్యం పంచుకోవాలని మనం చేస్తున్నామండి. దేవుని స్తోత్రం. CCM టీంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈ యొక్క గ్రూపులో అటెండ్ అవ్వాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నా కానీ కొన్ని ఆటంకం వలన నేను జాయిన్ కాలేకపోతూ ఉండేవాడిని. అటువంటి సందర్భాలలో సహవాసం కలవలేకపోతున్నానే, ప్రార్థనలు ఉండలేకపోతున్నానే బాధతో ఉండేవాడిని. ఎంత కష్టమైనా దీన్ని కొనసాగించాలి, మన కోసం ప్రార్థించే బిడ్డలు ఉన్నారు, మరి మంచికి చెడ్డకి అన్ని విషయాల్లో మరి సహకరించేవారుగా ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. ఈ సహవాసం విడిచిపెట్టకూడదని కొన్ని రోజుల నుంచి తీర్మానం చేసుకుంటూ వచ్చాను. అయితే వాక్య పరిచర్య వస్తున్నప్పుడు కూడా ఒకసారి నేను పోస్ట్ పోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నవి, కొన్ని వర్క్ను బట్టి. ఆ విధంగా ఉంటున్న సందర్భాలలో అయితే ఎప్పుడైతే నేను చాలా సహవాసాలతో ఉన్నాం కానీ వారు వచ్చామా పోయామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇంత ఆత్మీయత అనేది నేను ఎక్కువగా ఎక్కడ చూడలే. మన CCM టీంలో ఉన్న గ్రూప్ బట్టి మాట్లాడుతున్నాను. అయితే ఈ సహవాసం
ప్రార్థించే విషయంలో కానీ, ఆదరించే విషయంలో కానీ, బలపరిచే విషయంలో కానీ ఎంతో ఉంది. ఎందుకు పోగొట్టుకోవాలి? మరి దేవుడి ఒక అవకాశం ఇచ్చాడన్నప్పుడు దేవుని కృప వలన ప్రతి వారం ఈ గ్రూపులో ఏ విధంగా జాయిన్ అవుతూ ఉండాలని తపంతో ఉన్నప్పుడు జాయిన్ అయ్యే కొంతే మరి దేవుడు మీతో సహవాసం చేయటానికి కార్యాలు జరిగించాడు. నిజంగా గత దినాల్లో చాలా భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నాను. మరి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు 1 గంట 1:30 దాకా కూడా నేను ఉన్నాను దేవుని కృప వల్ల. అప్పుడు కూడా ఉండదు నొప్పి, అయినా దేవుడు కార్యం చేస్తాడు ఉన్నాను దేవుని కృప వల్ల, మీ అందరి ప్రార్థన వలన. ఎందుకంటే షుగరు బీపీ నాకు ఉన్నది, అది ఒక్కోసారి హై వస్తుంది, తట్టుకోలేనంత సమస్యలు వస్తూ ఉంటాయి నాకు, నా భార్య. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద భారం వేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ తలనొప్పి అనేది అంత ఎక్కువగా లేకుండా మరి చాలా నాకు అనుకూలంగా ఉన్నది. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆయనకి మహిమ కలుగును గాక. అయితే ఇంకా ఎందువల్ల వస్తుంది అనేది సలసలు చర్చించినప్పుడు, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేక ఒత్తిడిగా ఉన్నప్పుడు కానీ ఇలాగ వస్తుందని కూడా గమనించుకొని దేవుని మీద భారం వేసుకుంటూ వెళ్ళాం. దేవుని కృప వల్ల ఇప్పుడు నాకు ఆరోగ్యం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా నా కుమార్తె ఎక్కువగా రక్తహీనతో బాధపడుతూ ఉంది. చాలా రక్తం తక్కువగా ఉందని బాధపడుతున్న గత 3 సంవత్సరాల క్రితము బీఫార్మసీ 3వ సంవత్సరం వరకు పాప అకస్మాత్తుగా స్కూల్లో నుంచి పడిపోవటం కూడా జరిగిన సందర్భాలు ఉన్నవి. స్కూల్లో నుంచి పడిపోవటం కూడా, హాస్పిటల్లో తీసుకెళ్ళటం కూడా జరుగుతున్నది అటు కాలేజీ నుంచి. అటువంటి పరిస్థితుల్లో మేము చాలా బాధపడ్డాం. దేవా, యవన ప్రాయం కలిగిన బిడ్డ, మరి నీ నా బట్టి బాప్తీసం తీసుకొని మరి నీ విషయంలో ఆధారపడిన బిడ్డను బలపరచు, నేను ధైర్యపరచు అన్నప్పుడు దేని కృప వలన ఆ బిడ్డకి ఎటువంటి బలహీనత రానికుండా ఈ 4వ సంవత్సరంలో జాయిన్ అవ్వటానికి నీ కృప చూపించాడు. మరి హాస్టల్ ఫీజు విషయంలో కానీ, కాలేజ్ ఫీజు విషయంలో కానీ ఇప్పటి వరకు కూడా సహాయం చేశాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా జరగవలసిన విషయంలో ఆ బిడ్డకి అక్కలన్నీ దేవుడు తీర్చులాగా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. అయితే నేను చేస్తున్న సహవాసంలో అనేకమైనవి ఇబ్బంది కలిగించే సందర్భాలు కూడా ఉన్నవి. దేవుడు వాటన్నిటినీ తొలగిస్తూ సమాధానకరమైన పరిచయం సాగిస్తూ మా యొక్క ఉన్న ఒక ఉద్దేశం సువార్త, అందని ప్రాంతాలు సువార్త, ఆ పరిచర్య, అవుట్ ఇచ్చి మరి వ్యక్తిగత పరిచర్య, ఫిలిం మినిస్ట్రీ మరి ఏ విధంగా అనుకూలంగా ఆ విధంగా జరిగేవి. ఈ యొక్క మోడీ ప్రభుత్వం వలన వచ్చే సందర్భాలలో వచ్చిన ఆటంకాలలో అన్నీ ఎక్కడెక్కడ బంద్ అయిపోయినవి కనుక ఉన్న పాళ్ళలోనే పరిచయం చేస్తూ సాగిపోతున్నాం. దేవుడు ఆ మార్గాలన్నింటినీ సరళం చేసి అన్ని పరిచర్యకి మాకే కాదు అందరికీ అయినా కానీ వాటిని దాటుకుని వెళ్ళులాగా మా కొరకు ప్రార్థన చేయండి. ఒక ట్రస్ట్ కార్యక్రమంలో కొనసాగుతున్నాం. దీన్ని హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వారి మధ్య కొనసాగుతుంది. ఈ విధంగా మళ్ళీ వ్యక్తిగతమైన సువార్త అందించడానికి దేవుడు కృప చూపాడని నమ్ముతున్నాను. కనుక మార్గాలు సరళం చేసి నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసమును మేము ముందు సాగిపోయేలాగా ప్రార్థన చేయండి. నాకు ఎక్కువ సంతోషం ఏంటంటే ఈ జూమ్ మీటింగ్లు కలిసినప్పుడల్లా నా హృదయం ఎంతో పొంగుతూ ఉంటుంది. ప్రార్థన సహవాసం నాకెంతో ఆశీర్వదకరంగా ఉన్నది. అందుకే దేవుని స్తోత్రాలు. దేవుడి సాక్ష్యం దేవుడి గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రేయలాడనా, దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా మంచి విషయము. నిన్నటి దినాన మన ప్రభుదాస్ అన్న కూడా వాక్యం చెప్తూ వచ్చాడు, ఇది మనం ప్రేమ కుటుంబము, ఇది ప్రేమ పుస్తకము అని. ఏదైతే క్రీస్తు ప్రేమ పంచుతూ వచ్చాడో నిజంగా ఆ ప్రేమను మనం అనుభవరీతిగా మనము ఎప్పుడైతే నిస్వార్థంగా చూపించగలుగుతామో నిజంగా అందులో ఉన్నటువంటి ఆనందము అవధులేనటువంటిది. దేవుని యొక్క మహాకృప ఏంటంటే మనం ఆ యొక్క
ఈ నెల ఆరంభంలో ఆల్ నైట్ ప్రేయర్ అన్నది నిజంగా మీరు ఆరంభం నుంచి చివరి వరకు ఉంటూ వచ్చారు. దేవునికే ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ ఆరంభం అనేది దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతూ ఏ విధంగా అనుకూలపరుస్తూ నిజంగా ఆ రోజు ఎవరికైనా కాకపోయినా ఉన్న ఒకరిద్దరైనా ఒక గంట సేపైనా కనీసం కొత్త మాసంలోనికి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థనలో గడపాలనుకొని మరి ఈ విధంగా గడిచిన ఆ దినాల నుంచి ప్రార్థన చేస్తున్న రీతిగా దేవుడు ఎక్కడ ఎలాంటి కార్యాలు చేస్తాడనేది మనం ఊహించలేము. మనం ఎప్పుడైతే దేవునికి సమయం ఇవ్వగలుగుతూ వస్తామో ఖచ్చితంగా దేవుడు ప్రతి విషయంలో ఆయన సమకూరుస్తూ వస్తాడు. నిజంగా ఇది కుటుంబము అనేది మరి ప్రభుదాస్ అన్న గడిచిన ఒక 2-3 నెలల నుంచి ఇది CCM కుటుంబం అనే దాని మీద వాక్యం చెప్తూ వచ్చారన్న. ఆ ప్రేమను మనం చూపించలేకపోతే ఒక కుటుంబం ఎలా అవుతుంది? ఆ సావాసం మనం చూపించలేకపోతే అది దేవుని యొక్క బిడలమని ఎలా చెప్పుకోగలుగుతామని నిజంగా ఏ ఒక్కరు కూడా ఏ ప్రార్థన మనం పంపించినప్పుడు అది ఇమ్మీడియట్గా అయినా సరే మనం గ్రూప్లో పంచుకొని లేదంటే ఇలా మీటింగ్ జరిగేటప్పుడైనా సరే తెలియజేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిజంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు అనడానికి ఎంతకంటే గొప్ప రుజువులు మనకు అంతగా అవసరం లేదు. ఎందుకంటే మనం ఏది ప్రార్థిస్తున్నామో అది ఇస్తూ ఉన్నాడు ఆయన. ఎంత కృప కలిగిన దేవుడు కదా. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కూడా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయొచ్చండి. ఒకవేళ లేనట్లయితే కూడా మరి నెక్స్ట్ వీక్ వరకు కూడా దయచేసి సిద్ధపడండి. మరి నేను తెలియజేస్తున్న సాక్ష్యాన్ని కూడా 2 నిమిషాల్లో ముగించేస్తాను. నిజంగా ఆగస్టు 2వ వారం నుంచి ప్రతి శనివారం చెప్పాలనుకున్నాను కానీ కుదరలేకపోదు. అప్పుడు ఒంగోలు నుంచి వచ్చాము, బళ్ళారి వెళ్ళాము, మళ్ళీ చెన్నై వెళ్ళాము, మళ్ళీ తిరిగి వచ్చాము, మళ్ళీ హోమ్ టౌన్ వచ్చాను. ఇలా కంటిన్యూగా ఎవ్రీ సాటర్డే ఉండలేకపోవడాన్ని బట్టి సాక్ష్యం పంచుకోలేకపోతే వచ్చాను. నిజంగా సాక్ష్యం పంచుకోకపోతే అది ఎంత బరువుగా ఆనందము తట్టుకోలేనట్టుగా ఉంటుంది. నిజంగా నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఇంత గురైనటువంటి సందర్భాలు లేవు. కానీ ఒకటే ఎప్పుడు నేను ఆలోచన చేసేది, మన మనసులో ఆలోచన చేసినా దేవుడు విని దానికి సమాధానం ఇస్తాడు అనేది నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను సాక్ష్యము. కానీ దేవుడు ఎంత దగ్గరగా ఉంటాడా, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మనతో ఉంటాడు అని ఆ రోజు మరి చెన్నైలో ఆ విధంగా సావాసంలో అందరూ కలవడము, తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి మరి సోదరుడు ప్రేమ్చంద్ బ్రదర్ TCS కంపెనీలో నేను పూర్తిగా ఒక రోజంతా కూర్చోవడము, మరి శైలజ జాబ్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా తిరిగి మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ బస్ ఎక్కి మరి హైదరాబాద్ రావాలనేది కూడా చీరాల నుంచి ఒక సహోదరి 2 రోజుల ముందుగానే మా కోసం వచ్చింది. సో తను వచ్చి మరి నేను తిరిగి హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నా యొక్క వివరాలు సేకరిస్తూ వస్తూ ఉంది. ఎక్కడున్నారు ఏంటి, మీరు శైలజ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు బ్రదర్, మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాగే తను కూడా చాలా స్ట్రెంథన్ అవుతూ వచ్చింది. శైలజ కూడా నేను ఒక్కదాన్ని ఉండాలి, ఇది భాష వేరే, ప్రాంతం వేరే, మరి వీళ్ళ దగ్గర తను కూడా అంత త్వరగా సెట్ అవ్వలేని పర్సన్. కానీ దేవుడు అన్ని విషయాల్లో నిజంగా ఈ విషయంలో మేము నిరాశపడ్డామన్న సందర్భం లేదనమాట. నిజంగా దేవుడు మనం ఎప్పుడైతే దేవునికి ఉన్నది ఉన్నట్టుగా ఆయన చేతికి అప్పగిస్తామో ఆయన ఉన్నది ఉన్నట్టుగా సాయం చేస్తాడు. ఎక్కడ మానవ ప్రయత్నాలు, ఎక్కడ మానవ ఉద్దేశాలు దాంట్లో జత చేర్చకుంటే చాలు మనం అంతే. మనం దేవునికి అప్పగించామా ఇంకా వదిలేయడమే, దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ అది అనానుకూలత వచ్చినా కూడా మనం తీసుకెళ్తాడు. నిజంగా ఈశ్వర్యాక సాక్ష్యం కూడా వింటూ వచ్చాను. నిజంగా ఎంత గొప్పది కదా, మేము మంచం మీద ఉండకూడదు వెళ్ళిపోవాలి అనేది. నిజంగా ప్రతి ఒక్కరికి అలాంటి ఆశ ఉంటుంది, తప్పులేదు. కానీ మనము ఒకవేళ ఉండడానికి పరిస్థితులు దేవుడు అనుమతించినా కానీ అది చూసుకోవడానికి మనం ఏ ప్రేమ అయితే దేవుని నుంచి పొందుకుంటున్నామో ఆ ప్రేమతో చూపించే వ్యక్తులను కూడా సమకూరుస్తూ వస్తాడు. ఎందుకంటే భక్సింగ్ అయ్య గారు కూడా నేను ఎందుకు ఆయన తీసుకొస్తా ఉన్నానంటే ఆయన అలాంటి దినాలలో కూడా గొప్ప పరిచర్య చేస్తూ వచ్చాడు. నిజంగా మనకు కూడా దేవుడు ఆయనను అదే దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం కనుక ఏ స్థితిలో మనమున్నా మన యొక్క ప్రార్థన విజ్ఞాపన అది ఆయన చిత్తమయ్యి
ఆయనకు మహిమకరంగా ఎప్పుడైతే మనం పూర్తిగా ఆయనకు అప్పగిస్తామో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు ఆయన. సో ఇందులో ఏమాత్రము డౌట్ పడాల్సిన అంశము 0.1% కూడా లేదు. ఈ విధంగా మరి నేను అక్కడ నుంచి చెన్నై నుంచి రావడము, వచ్చిన తర్వాత ఈ కొత్త జాబ్లో జాయిన్ అవ్వడము, సో ఇద్దరం కూడా ఆగస్టు మంత్లోనే జాబ్ జాయిన్ అవ్వడం, తర్వాత అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా తర్వాత మన పరిమళ సిస్టరు మరి శైలజకు కూడా ఫోన్ చేసి ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ప్రేయర్లో కూడా తను కూడా ఆత్మీయంగా ఇంకా బలపడడానికి దేవుడు సాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. నిజంగా ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే తను ఇంకా ఈ ఇయర్ లోపే హైదరాబాద్కు కూడా ట్రాన్స్ఫర్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. సో మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి రత్నరాజు అన్న సాక్ష్యాన్ని బట్టి కూడా నిజంగా అన్న చేస్తున్న పరిచర్య, అన్న ఒక మాట చెప్తూ వచ్చాడు, ఎక్కడైతే పరిచర్య లేదో అక్కడే చేయాలి. ఆకలి ఉన్న వ్యక్తికి మనం బిర్యానీ పెట్టినా కానీ ఏమి ఉపయోగం లేదండి. ఆకలి కడుపు నిండిన వ్యక్తికి మనం బిర్యానీ పెట్టినా ఏమి ఉపయోగం లేదు. ఆకలితో ఉండే వ్యక్తికి ఒక ముద్ద అన్నం పెట్టడం అంటే ఆత్మీయంగా తన దాహాన్ని తీర్చడం అన్నది, దేవుణ్ణి పరిచయం చేయడం అన్నది ఎంతో గొప్ప, దేవునికి మహిమకరంగా జరిగే ప్రక్రియ. అలాగే మన జీవితాల్లో కూడా ఉపయోగకరమైంది. దేవుడు నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ నేను వాటి గురించి ప్రతిఫలం ఇవ్వకుండా వదిలిపెట్టిన అన్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది కదా. నిజంగా ఎవరైతే ఇలాంటి నిరాశలో ఉన్నారో, సువార్త తెలియని ప్రాంతం ఉందో, మన CCM మోటివ్ కూడా అదే మోటివ్. నేను ఎప్పుడు చెప్తా వస్తూ ఉన్నాను, రోమా 15లో ఉంటుంది ఆ మాట. ఎక్కడైతే పౌలు గారు పరిచర్య లేదు ఆ ప్రాంతంకే నేను వెళ్ళాలని తను ఆ యొక్క లేఖన భాగాలు తెలియజేస్తూ వచ్చాడు. మనం కూడా చేయాల్సింది కూడా అదే. మనం ఉన్న చోట సమృద్ధి చాలా ఉంది హైదరాబాద్లో. హైదరాబాద్ దాటి 60 కిలోమీటర్లకు వెళ్తేనే యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. నేను నిజంగా చూస్తూ ఉన్నాను. నేను చేరిన కంపెనీ దాదాపు 25 సంవత్సరాల క్రితం నుంచి కంపెనీ. ఈ రోజుకు 10 రోజులు అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళబట్టి ఒక్క క్రైస్తవ సోదరుని కూడా నేను చూడలేదు. 800 మంది ఉన్నటువంటి క్యాంపస్. ఎంత భయంకరమైన పరిస్థితి అనిపించిందంటే, ప్రభా నేను ఎంత దూరం లేను హైదరాబాద్కు, ఇది 30 కిలోమీటర్ల అవతలనే ఉంది కంపెనీ. ఒకవేళ నాకు తెలియడం లేదా, పరిచయం కావడం లేదా, ప్రభా మంచి సావాసం అనేది ఈ కంపెనీలో ఆరంభించబడాలి, దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కంపెనీకి ఎందుకు తెచ్చారో నా మట్టుకైతే తెలియదు. ఇక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా నాకు ఎంతవరకు పరిచయం అవ్వలేదు. గడిచిన దినాల్లో కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అనేక మందికి ప్రసాదాలు పంచుతూ వచ్చారు. నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. సో దాన్ని బట్టి కూడా ఎవరు ఓపెన్ అవ్వడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు, ఎవరు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్న వేయడం లేదు. సో ఏంటి ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది చూస్తూ వస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక మంచి ఫెలోషిప్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి. నిజంగా ఆ తుర్కపల్లి ప్రాంతంలో నేను కూడా హెబ్రోన్ ఫెలోషిప్ కోసం కూడా చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము హెబ్రోన్ మెయిన్ బ్రాంచ్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు బ్రాంచెస్లో ఉన్నటువంటి వారికి ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నమాట. ఎవరైనా హెబ్రోన్ నుంచి వస్తే ఆ సావాసం కానీ అక్కడ ఉన్న వారికి పరిచయాలు కానీ ఎంతో ఎక్కువగా దొరుకుతుందన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఎక్కడైతే లేదో ప్రాంతంలో పరిచర్య చేయడానికి మనమందరం ఆ నినాదంలో వెళ్ళినప్పుడు దేవుని యొక్క రాజ్య విస్తరణ అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అన్న చెప్పినట్టుగా 1-to-1 మినిస్ట్రీ అనేది, పర్సనల్ ఎవాంజలిజం అనేది చాలా ప్రభావితమైనది. అది ఎంతో ప్రేమతో కూడుకున్నది కదా. కాబట్టి ఆ పర్సనల్ ఎవాంజలిజం ద్వారా కూడా అనేక గొప్ప కార్యాలు దేవుడు చేసే అవకాశం ఉంది. కనుక ఈ సాక్ష్యాలన్నిటిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా నా విషయంలో దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికి కూడా దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరిగా మరి ఎవరైనా ఉన్నట్లయితే 1-2-3 నిమిషాల్లో మీ సాక్ష్యం తెలియజేయచ్చు. లేనట్లయితే మరి మన మధ్యనున్న ఎవరైనా ఒకరు ఒక పాట పాడినట్లయితే చివరిగా ప్రభుదాసన్న ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇస్తారు. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక పాట పాడండి, తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. లేదన్నట్లయితే మీ సాక్ష్యాన్ని కూడా 2 నిమిషాల్లో క్విక్గా తెలియచేయండి. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా అన్న, ఒక్క నిమిషం ఆగండి అన్న, సిస్టర్ సాక్ష్యం చెప్తున్నారు. మరి జూమ్ లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రభు పేరట వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే, ఆగస్టు 28 రోజున నేను మా మామయ్య చనిపోయాడని నేను
చూడడానికి వెళ్తున్నాను. ఆ రోజు లీవ్ పెట్టిన స్కూల్‌కి. మరి వెళ్ళేటప్పుడు నేను మరి మా హస్బెండ్ రాలేదు. తర్వాత నేను కొంచెం లేట్ వస్తా అని చెప్పారు. నేను 7:30కి ఇక్కడి నుంచి బయలుదేరాను. అంతకు ముందు రోజు తను 7:30కి అట్లా తెలిసింది. 19th రోజు నైట్ 7:30కి తెలిసింది. మరి దగ్గర వాళ్ళు కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోటి నేను 7:30కి బయలుదేరి వెళ్ళాను. మరి ఊరికి వెళ్ళడానికి మధ్యలో ఒక చిన్న విలేజ్. మరి ఆ విలేజ్ ఇంకొక 5 మినిట్స్ అయితే వెళ్ళిపోయే వాళ్ళము. నేను, అక్క, మా అక్క వాళ్ళ హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాము. అక్కడ ఒక కాలువ ఉంది. మరి నాకంత ఐడియా లేదు వాటర్‌లో నడవడం అనేది. నేను మామూలుగా నేలపైన ఎలా నడుస్తారో అట్లా నేను నడవాలని నడుస్తున్నాను. జస్ట్ 2 అడుగులేసాను. మరి అది జారడము అంత పాకురు పెట్టింది. నిన్న మొన్న మరి అంతకుముందు కూడా వర్షాలు రావడంతోటి అట్లా వెంటనే నేను నా రైట్ హ్యాండ్ ఏం చేశానంటే జస్ట్ నాకు ఇట్లా సపోర్ట్‌గా ఇలా పెట్టాను. నాకే మరి బాడీ మరి అంతా కూడా ఏంటంటే ఎక్కడ దెబ్బ తగలలే గానీ కేవలము ఈ హ్యాండ్ మీదనే మరి వెయిట్ అంతా పడిపోయి రైట్ హ్యాండ్ నేను అరిచి ఇలా పెట్టడము మరి అప్పుడే సౌండ్ వచ్చింది. ఒక రకమైనటువంటి సౌండ్. మరి దేవుడు మరి నేను ఒక చిన్న గాయంతోటి నన్ను తప్పించిండు. ఒకవేళ నేను హ్యాండ్ పెట్టకపోతుంటే మరి నా కాలుకైనా నాకెక్కడ మరి బలమైనటువంటి గాయం అయ్యేది. దేవుడి కృపను బట్టి మరి ఆ యొక్క చిన్న గాయంతోటి దేవుడు నన్ను ఎంతగానో తప్పిస్తూ వచ్చిండు. ఆ తర్వాత ఈవినింగ్ మరి నేను ఆ రోజే మధ్యాహ్నం అయ్యేసరికి ఏమైందంటే ఇంకా పెయిన్ అంతా కూడా ఎక్కువైపోతుంది. కేవలం నేనేమనుకున్నానంటే మోచేయికి మాత్రమే మరి అది అయిపోయిందేమో అనుకున్నా, దెబ్బ తగిలింది. ఇంకా ఇక్కడ అంతా బాగానే ఉందిలే అని చెప్పేసి అదే రోజు మళ్ళీ రిటర్న్‌లో మేము 3:30 వరకు కూడా పెయిన్ ఉంది. అయితే అక్కడే చూయించుకున్నాను. పెయిన్ తగ్గడం కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత 3:30కి మళ్ళీ చౌటుప్పల్కి వచ్చేసి అక్కడ మేము చూయించుకున్నప్పుడు చిన్న క్రాక్ వచ్చిందమ్మా అని చెప్పారనమాట. మరి దేవుని కృపను బట్టి దేవుడు నన్ను ఎంతగానో మరి ఒకవేళ నాకు ఇక నేను చెయ్యి పెట్టకపోతే నాకు ఇంకా బలమైనటువంటి దెబ్బని నాకు తగిలేదు. కానీ దేవుడు తన యొక్క హస్తాన్ని నాకు తోడుగా ఉంచి చిన్న గాయంతో దేవుడు నన్ను ఎంతగానో తప్పిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి 1 వీక్లో తగ్గిపోతుందిలే అని అన్నారు. అయినా కూడా మరి నేను స్కూల్కి వెళ్ళడానికి కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసిండు. ఆ తర్వాత ఏమైందంటే మరలా ఈ యొక్క మణికట్టు కింది భాగంలో మరి ఆ బ్లడ్ అంతా కూడా క్లాట్ అయిపోయింది. ఇక్కడకు మాత్రమే మరి క్లాట్ అయిపోయి మరి ఈ పెయిన్ ఎక్కువైపోయింది. ఇక్కడ తగ్గిపోయింది, ఇక్కడ ఎక్కువైపోయింది. మరలా డాక్టర్ చూయించినప్పుడు మరి ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా ఇంకొంచెం పెయిన్ ఉంది. దేవుడు నాకు చేసినటువంటి మేలుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందులోనే ఫీవర్ మళ్ళీ మరి ఆ యొక్క టాబ్లెట్స్ నాకు ఎప్పుడు నేను యూజ్ చేయను. ఆ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల మళ్ళీ బాడీ అంతా హీట్ మరి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మరి 15 డేస్లో మరి దేవుడు ఎంతగానో నాకు దేవుడు చేసినటువంటి మేలుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. నిజంగా అన్నపూర్ణ సిస్టర్ పంచుకున్నటువంటి సాక్ష్యం నిజంగా అద్భుతమైన సాక్ష్యం. జరిగినటువంటి యాక్సిడెంట్లో కూడా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా ఈ పరిస్థితుల్లో నేను లాస్ట్ వీక్లో మెసేజ్ చెప్పడానికి అడిగినప్పుడు కూడా సిస్టర్
ఎంతో బాధతో తను నిరాకరించినట్టుగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి, కానీ దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచినట్లు మరి టీం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు ఇంకా మంచి స్వస్థత ఇవ్వలాగున సంపూర్ణంగా స్వస్థపరిచినట్లు కూడా ప్రార్థన చేద్దాము. నిజంగా తన పరిస్థితులు నిజంగా నేను ఒకటే అంటూ ఉంటాను సిస్టర్, మీ అంత బిజీగా ఎవరు ఉండరమ్మా. ఎప్పుడు పరిచర్యలోనే ఉంటారు, లేదా స్కూల్లో ఉంటారు, లేదంటే ఇక ఇంకో చోట ఉంటారు. ఈ క్షణం ఖాళీగా ఉన్నారు అన్న సందర్భం ఎప్పుడూ ఉండదు. నిజంగా మరి పిల్లల బాధ్యతలు, మరి అన్న విషయము, అన్ని విషయాలు, మరి అక్క సాక్ష్యం చాలా పెద్దది, నేను పూర్తిగా విన్నాను ఒకసారి. సో ఎంత భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభు నడిపిస్తూ వచ్చాడనేది నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి విషయంలో కూడా లేవనెత్తుతాడు, అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా. కాబట్టి మన యొక్క విశ్వాసంలో మనం ఎప్పుడైతే నిన్న కూడా ప్రభుదాసన వాక్యం ఎంత అద్భుతంగా చెప్పారంటే మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొలస్సీ 1:3-4 ఖచ్చితంగా క్రీస్తు ప్రేమ, ఆయన పట్ల ఉన్న విశ్వాసం ఎలా ఉండాలి అంటే అంత తీవ్రంగా మనం ఉంచినప్పుడే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూడగలుగుతూ వస్తాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చివరిగా ఎవరైనా మరి ఒకరు పాట పాడినట్లయితే, ఇంకా సాక్ష్యాలు ఉన్నట్లయితే కూడా వచ్చే వారం కొరకు దయచేసి సిద్ధపడండి. మనము ఒక పాట పాడుకున్న తర్వాత ప్రభుదాసనం ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇస్తారు. దయచేసి పాడండి అన్న. స్తుతి పాట. అవును. స్తుతి